అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 6వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయంగా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారికి పరిష్కార మార్గం లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో సహాయ స్వభావాలని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో కష్టజీవులు, ఎంతో శ్రమజీవులు, అలాగే చాలా తెలివితేటలు కూడా అధికంగా కలవారు. ఈ యొక్క రాశి గల వారిని ఎవరైనా సరే ఇట్టే ఆకర్షించే విధంగా అయితే వారి యొక్క రూపలావణ్యం కావచ్చు, ముఖ చాతుర్యం కావచ్చు, చాలా మాట వాక్కు కూడా చాలా బాగా చక్కగా అయితే ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటారు. ఎప్పుడూ కూడా వీరికి ఎక్కువగా ఏదైనా కానీ వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టమని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా అబద్ధాలు చెప్తుంటే ఇట్టే పసిగట్టేస్తూ ఉంటారు. ఒక్కసారిగా మార్చుకునే మనస్తత్వం అయితే వీరికి ఉండదు. జీవితంలో ఒక మంచి ఉన్నత స్థానానికి రావాలని ఎంతో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు. మంచితనానికి మారుపేరుగా ఎంతో పట్టుదల అధికంగా కల వ్యక్తులుగా అయితే ఉంటారు. కోపం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను వీరికి చాలా ఎక్కువ శత్రువులు కూడా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. వీరి కోపం వల్ల వీరికి ఎక్కువసేపు అయితే అస్సలు ఉండదు. కోపం ఎంతోసేపు అయితే ఉండదు. వీరు ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకోరు. వీరికి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా ఉంటారు. వీరి యొక్క రాశి గల వారు రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అలాగే జాతకంలో ఇతరులకు హెల్ప్ చేసే గుణం కూడా కలిగి ఉంటారు. వ్యక్తిత్వం తప్పకుండా అయితే ఈ రాశి గల వారికి మంచి మిత్రులను, శ్రేయోభిలాషులను కూడా సంపాదించుకోగల ఆసక్తి వీరికి చాలా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు చాలా స్వతంత్ర అభిప్రాయం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి బంధాలకు, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరి యొక్క శ్రేయాభిలాషులు కూడా ఎక్కువగానే అధికంగానే సంపాదించుకుంటూ ఉంటారు. ఇక వీరి జీవితంలో మంచి ఉన్నత స్థాయికి రావడానికి ఎంతో కష్టపడే మనస్తత్వం కలవారు. వీరి వద్ద అబద్ధాలు అస్సలు నచ్చవు. ఇతరులకు చెప్పేటటువంటి మాటలు కానివ్వండి, ఏవైనా నీతిగా నిజాయితీగా అయితే ఉంటూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున మాత్రం వీరు చాలా డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే కనుక వీరికి ఈ విధంగా ఒక మనస్తత్వం వల్ల అందరినీ కూడా ఇష్టపడటం, ఏదో ఒక విధంగా వీరిపైన కుళ్ళు కుతంత్రాలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి చాలా జలస్ కారణంగా అనేక రకాలైనటువంటి కుట్రలు కూడా వీరిపై వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా కావచ్చు, దిగజార్చడానికి కావచ్చు, లేదా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కూడా కావచ్చు. కొంతమంది వ్యక్తులు అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ యొక్క రాశి గల వారి యొక్క తెలివితేటలతో వారికి ఏర్పడ్డ సమస్యలన్నింటినీ కూడా సులభంగా అయితే పరిష్కరించుకునే మనస్తత్వం కూడా వీరికి చాలా అధికంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరిలో శక్తి సామర్థ్యాలు చాలా అధికంగానే ఉన్నాయి. చాలా చాకచక్యంగా సమయానుకూలంగా ఉన్న నిర్ణయాలను కూడా ఇట్టే తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి రాశి గల వారికి ఎంతో ఉన్నత స్వభావం కూడా కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఖచ్చితంగా అయితే ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఆ స్త్రీ యొక్క కారణంగా మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కూడా ఎదురు కాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ సంఘటనలన్నీ కూడా మీకు ఒక రకంగా అదృష్టాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా ఏదైనా కానీ మీరు ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చే సలహాలు, సూచనలు కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా ఆ స్త్రీ మీకు ఎదురవ్వడం, ఇటువంటివన్నీ ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుత ఫలితాలు కూడా మీకు అందబోతున్నాయి. ఏ పనులైతే మీరు చేయలేమని అనుకుంటూ ఉన్నారో ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయేటువంటి విధంగా పరిస్థితులు ఎదురవబోతున్నాయి. ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా జరుగుతుందని అయితే ఆ స్త్రీ మీ యొక్క తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు, మీ కూతురు కూడా కావచ్చు. ఎవరైనా సరే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీ కారణంగా రేపటి రోజున మాత్రం మీ జీవితంలో ఆనందం అనేది మీకు చాలా అధికంగా అయితే లభించబోతుంది. మీకు దగ్గర ఉండి ఆ స్త్రీ లేదా ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం ద్వారా ఎంతో సౌభాగ్యాలు, సుఖ సంతోషాలు మీ జీవితంలో వెల్లువిరుస్తాయి. అలాగే ఆనందాన్ని, రాజయోగాన్ని కూడా కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే స్త్రీలను ఎట్టి పరిస్థితిలో కూడా కించపరచకుండా స్త్రీలను గౌరవించాలని తెలుసుకుంటారో, కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారో వారు మాత్రం తప్పకుండా
మంచి అదృష్ట యోగాన్ని అయితే లభిస్తుంది. స్త్రీలు కూడా మీకు అక్క చెల్లెలు ఆడపడిచేటువంటి వారు ఉంటారు. వాళ్ళని కూడా ఈ విషయంలో మీకు సహాయం సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఏదేమైనా కానీ ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి పనుల్లో మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చి ఆ తర్వాతే ముందుకు సాగడం, తగిన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. మీ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా ఆరాధించాల్సినంత అవసరం కూడా వస్తుంది. మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టాలని చేసిన శత్రువులు సైతం వారి యొక్క పన్నాగాలు ఫలించవు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తప్పకుండా మీరు పాటించడం ద్వారా, ఆచరించడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులతో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు ఎంతో అధిక సంతోషాలు, అధిక లాభాలు కూడా వస్తాయి. రేపటి రోజున తప్పకుండా అయితే ఆలోచించి ప్రశాంతమైన వాతావరణంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు చేసే పని ఖచ్చితంగా ఏ విషయమైనా కానీ పాజిటివ్గా ఆలోచిస్తే విజయవంతంగా అయితే అవుతుంది. అధికారులతో కనుక మీరు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు సైతం నిందలు పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తొందరపడి మీరు అస్సలు ఆవేశపడవద్దు. ఆలోచనతో కూడిన కొంత సహనంతో, ఓపికతో గనుక ఉంటే పొరపాటు చేయలేదని బయటపడుతుంది. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ మీరు వహించవలసిన అవసరం ఉంది. ప్రయాణాల్లో ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఖచ్చితంగా రేపటి రోజున ఈ విధమైనటువంటి చోట్లు అయితే చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి, మార్పులు చేర్పులు చోటు చేసుకోవడానికి మీరు కాస్త ఆనందపడడానికి, అలాగే ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త ఆలోచించి అడుగులు వేయడం ద్వారా చాలా ముఖ్యమైనటువంటి పనిగా మీరు చాలా విజయవంతంగా అయితే చేయబోతున్నారు. మీరు అనుకున్న ప్రయత్నాల్లో ప్రతి ఒక్కటి కూడా విజయవంతంగా అయితే మీకు పని సజావుగా అయితే సాగిపోతుంది. మీరు వేసుకున్న ప్రణాళిక ఖచ్చితంగా అయితే మీరు అనుకున్నది సాధించి తీరుతారు. ఇక ఆస్తి విషయంలో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆస్తిని వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంచలనమైన వార్తలుగా అయితే మీకు వ్యవహరిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ధైర్యంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. తప్పకుండా అయితే మీరు కొన్ని సంఘటనలు బాధను కూడా కలిగించబోతున్నాయి. అలా అని ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. చెడు విషయాలను పక్కన పెట్టేసేసి చెడ్డవారితో స్నేహాలు అటువంటివన్నీ కూడా మీరు ముగించుకోవడం చాలా మంచిది. మీ అభిప్రాయాలను ప్రభావితం చేయబోతారు. ఎవరితో వాగ్వాదాలకు వెళ్ళడం అసలు అవద్దు. రేపటి రోజున మీరు కుటుంబంతో నూతన ప్రోత్సాహాన్ని తప్పకుండా నిమ్మబోతున్నాడు. తోబుట్టువులకి, దగ్గర బంధువులకు ఆనందకరమైనటువంటి సమయాన్ని కూడా గడపబోతున్నారు. మీ యొక్క అనుభూతులతో మరింతగా మీరు బలపడబోతున్నారు. రేపటి రోజున కుటుంబ సభ్యులందరూ కూడా చక్కని వాతావరణంలో అయితే నిండబోతున్నారు. మంచి ఆనంద సమయాన్ని అయితే గడపబోతున్నారు. తప్పకుండా ఎటువంటి నిర్ణయాన్నైనా సరే ఆలోచించి తీసుకోవడం ద్వారా, తగిన నిర్ణయాలు, సూచనలు పాటించడం ద్వారా, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు కూడా మీరు పాటించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు అందుతాయి. రేపటి రోజున తప్పకుండా కొన్ని శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొనబోతున్నారు. మీ పిల్లల యొక్క ప్రగతి సంతోషాన్ని కూడా మీకు ఆనందంగా అయితే ఉండబోతున్నారు. ఇక మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, సమస్యలు వచ్చినా కానీ దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అసలు వదులుకోవద్దు. ఖచ్చితంగా దైవారాధనతో ఉంటే ఎంతటి పనిలో అయినా సరే విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు. మీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో మంచి ఆత్మవిశ్వాసం పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ యొక్క రాశిగల వారికి ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయే కొన్ని పరిణామాలు మాత్రం కీలకమైన మార్పులు సైతం మీ జీవితాన్ని అయితే మరింత బలపరచిపోతున్నాయి. ఆనందంగా అయితే తప్పకుండా గడుపుతారని అయితే చెప్పుకోవాలి. రేపటి రోజున ఏదైనా కానీ భగవంతునికి మాత్రం మీరు తప్పకుండా నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకు మరియు ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టడం ద్వారా ఖచ్చితమైన శుభపరిణామాలు కూడా మీకు తప్పకుండా కలుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శుభపరిణామాలు మీ జీవితంలో సాఫీగా ముందుకు సాగాలంటే తప్పకుండా మీరు శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం, అలాగే అన్ని విధాలుగా కూడా శుభపరిణామాలు మీకు చోటు చేసుకుంటాయి. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించడం ద్వారా కూడా ఎంతో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. తప్పకుండా గణపతి ఆరాధన చేయడం, గణపతికి గరికమాల సమర్పించటం, అలాగే ఉండ్రాళ్ళ నైవేద్యంగా పెట్టడం ద్వారా కూడా మీ పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చేది కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.